హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞానహితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు డాక్టర్ కె భీమారెడ్డి విరచిత అంశంగా ఆశ, పేరాశ, దురాశ అనేటువంటి అంశాన్ని ఒక విశ్లేషణగా మనం ఇప్పుడు విందాం. ఆశ, పేరాశ, దురాశ. ఆశ కేవలం మనిషికి మాత్రమేనా, లేదా ఇతర జీవరాశులకు కూడా ఉంటుందా? ఆశ కేవలం మనిషికేనా అంటావా? కాదు, అస్సలు కాదు. ఆశ అనేది ప్రతి జీవికి ఉంది. అది లేకపోతే ఏ జీవి భూమి మీద నిమిషం కూడా ఉండదు. ఇదే ప్రకృతి ధర్మం, జీవశాస్త్రం. ముందు ఆశ అంటే ఏంటో తేల్చుకుందాం. నాకు కావాలి అనుకోవడం ఆశ. నాకు అన్నం కావాలి, నీళ్లు కావాలి, నిద్ర కావాలి, ఇది ఆశ. తప్పు లేదు. కానీ నాకే కావాలి అనుకోవడం దురాశ. నాకు తప్ప ఇంకెవడికి దొరకకూడదు అనుకోవటం పేరాశ. ఇక్కడే మనిషి దెబ్బతింటున్నాడు. ఇప్పుడు జంతువుల దగ్గరికి పోదాం. కోడి పిల్ల చూడు, గుడ్డు పగిలి బయటికి రాగానే నేల మీద ముక్కుతో పొడుస్తుంది. ఎవడు నేర్పాడు దానికి? ఎవరూ లేరు. దానికి ఆశ ఉంది, బతకాలి అని, తిండి కావాలి అని. కుక్క చూడు, నువ్వు తింటుంటే గమ్మున కూర్చొని కళ్ళల్లోకి చూస్తుంది, తోక ఊపుతుంది, నోరు మాట్లాడదు కానీ కళ్ళు అడుగుతాయి, ఒక్క ముక్క ఇవ్వరా అని. అది ఆశ కాదా? కడుపు నిండితే చాలు పక్కకి పోయి పడుకుంటుంది. ఇంకో బొక్క కావాలి అని ఏడవదు. పిల్లి సంగతి చూడు, ఎలుక కనిపించగానే ఒక్క ఉదుటను దూకుతుంది. ఎందుకు? ఆకలి. పట్టుకోలేకపోతే రాత్రంతా కలవరిస్తుంది ఆ ఎలుకని. అది రేపైనా దొరకాలి అని దానికి అది ఆశ. చేపకు తెలుసు సోదరా, నీళ్లలో ఊరికే ఉంటే తిండి దొరకదు అని. ఎర కనిపిస్తే నోరు తెరుస్తుంది, గాలం ఉందని తెలిసినా వెళ్తుంది. ఎందుకు? ఆకలి ముందు ప్రాణం లెక్కలేదు. అదే ఆశ అంటే. పిచ్చుక పొద్దున్నే లేస్తుంది, గింజ ఏరుకుంటుంది. దానికి తెలుసు అన్ని గింజలు ఒకే చెట్టు కింద ఉండవు అని. 10 చెట్లు తిరుగుతుంది. పిల్లల కోసం, రేపటి కోసం దాచుకుంటుంది కూడా. అది అది ఆశ కాదు. మరి ఆశే కదా అది కూడా. చీమని చూడు తమ్ముడు, దాని బరువు కంటే 50 రెట్లు బరువు మోస్తుంది. ఎందుకు? వానాకాలం వస్తుందని దానికి క్యాలెండర్ తెలియదు, కానీ రేపటి మీద ఆశ ఉంది. అందుకే ఎండలో చస్తుంది. ఆ ఆశ లేకపోతే చీమ కూడా నీలాగే మంచం మీద దొర్లుతుంది. ఇంకా చెట్టు సంగతి. మామిడి చెట్టు నీళ్లు పోయకపోయినా వేరు భూమిలోకి తోస్తుంది. ఎందుకు? నీళ్లు కావాలి అనే ఆశ. పువ్వు పూస్తుంది, కాయ కాయాలి అనే ఆశ. కాయ పండవుతుంది, విత్తనం ద్వారా ఇంకో చెట్టు రావాలి అనే ఆశ. చెట్టుకి నోరు లేదు, కానీ ఆశ ఉంది. కస్తూరి లేడి కథ విన్నావా? దాని బొడ్డులోనే సువాసన ఉంటుంది, కానీ పాపం దానికి తెలియదు. ఆ వాసన కోసం అడవంతా వెతుకుతుంది.
పరిగెడుతుంది, అలసిపోయి చస్తుంది. మనం కూడా అంతే మిత్రమా. సంతోషం మనలోనే పెట్టుకొని బయట వెతుకుతాం. బ్యాంకులో, కారులో, ఫోన్లో, చివరికి అలసిపోతాం. ఇప్పుడు తేడా చెప్తాను విను. జంతువుకి ఆశ ఉంది, కానీ హద్దు ఉంది. కడుపు నిండితే ఆశ తీరింది, పడుకుంటుంది. కుక్కకి బొక్క, అదే ఎముక దొరికితే చాలు, ఇంకోటి కావాలి అని గోల చెయ్యదు. మనిషి సంగతి చూడు. కడుపు నిండిన ఆశ చావదు. ఇల్లు ఉంది, ఇంకోటి కావాలి. కారు ఉంది, ఇంకా పెద్దది కావాలి. పక్కోడి కంటే పెద్దది కావాలి. వాడికి లేకుండా చెయ్యాలి. ₹1,00,00,000 10 కోట్లు కావాలి. 10 ఉంటే 100 కావాలి. చచ్చేటప్పుడు కూడా ఆస్తి పేపరు ఎవడి చేతిలో ఉంది అని అడుగుతాడు. ఇది దురాశ, పేరాశ. అందుకే కుక్క హాయిగా నిద్రపోతుంది, మరి మనిషి బీపీ ట్యాబ్లెట్ వేసుకొని పడుకుంటాడు. కాబట్టి తమ్ముడు, ఆశ ఉండాలి. అది లేకపోతే లేచియే పని చెయ్యం. చీమ కష్టపడదు, చెట్టు పెరగదు, పెట్ట ఎగరదు, మనిషి బతకడు. ఆశ అనేది ప్రకృతి పెట్టిన ఇంజన్. అది ఉంటేనే బండి నడుస్తుంది. కానీ ఆశ మనల్ని తినేయకూడదు. మనం ఆశను తినాలి. కడుపు నిండిన తర్వాత కూడా విస్తరిలాక్కుంటే అది ఆశ కాదు, పీడ. ఇంజన్ ఎక్కువ రేజ్ చేస్తే బండి కాలిపోతుంది. కాబట్టి ఆశ ఉండని, దురాశ రాని, పేరాశ అసలే వద్దు. నవ్వావా? అయితే నీలో ఆశ ఇంకా బతికే ఉంది అని లెక్క. అది చాలు. అర్థమైందా సోదరా? అని మిత్రుడు డాక్టర్ కె భీమారెడ్డి అందజేసిన ఈ అంశాన్ని అవగాహన నిమిత్తం మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా? ధన్యవాదాలు.